నిర్ధారణ చేసుకోవాలి. ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరేం చెప్తారు దీన్ని? ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ సంబంధించి మీకు బాగా తెలుసు కాబట్టి మీరు దీని విషయం చెప్పండి క్లియర్గా. ముందుగా ఏయోటి వీక్షకులకు, రవికి, తోటి ప్యానల్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. సార్ ఇప్పుడు గరం గరం టాపిక్ చలికాలంలో గరం గరం బజ్జీ మిర్చి తిన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఒక తప్పు జరిగినప్పుడు ఏంటంటే స్టేడియంలో ఒక ఆట ఆడేటప్పుడు ఆడేటోనికి అంటే చూసేటోనికి ఎక్కువ మెలకువలు తెలుస్తాయి. గిట్లా ఆడితే గిట్లా ఆడేటోళ్ళు ఇప్పుడు డక్అవుట్. నేను నితీష్ రెడ్డి పాపం ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు ఆస్ట్రేలియా. ఆ టైప్లో ఏదైతే ఉందో ఇక్కడ నేరారోపణ జరిగినప్పుడు నిరూపణ అయితేనే అప్పుడు శిక్షారులు వాళ్ళ మీద కామెంట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో రిలేటెడ్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఆడిట్ ఏదైతే ఉందో ఆడిట్ డిపార్ట్మెంట్లో మేము ఆడిట్ పేరాలని ఒక 35 ఏళ్ళు ఆడిట్ ఆబ్జెక్షన్స్ రాస్తారు. దానికి రిప్లై ఇవ్వాలి. పిక్కొని సావాలి. ఇర్రెగ్యులర్ ఏమైనా పేమెంట్ అయితే 100 రూపాయలు ఏమనుకన్నా ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ డిఏ ఇచ్చినామనుకో వాడు వస్తాడు. వాడు మండల ఆఫీస్ వచ్చి కోడిని తింటాడు, బిర్యానీ తింటాడు, అన్ని తింటాడు. వాడు ఏది రాయాలో అది రాసిపోయిండు ఆబ్జెక్షన్. దానికి రిప్లై ఇచ్చుకొని సావాలి. ఆడిట్ పేరా రిప్లై ఇచ్చి భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది ఆడిట్ ఆబ్జెక్షన్స్కు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అన్న కాడ మొట్టమొదట ఒక విధానాన్ని ఎప్పుడైతే అతిక్రమిస్తారో బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ రూల్స్ వయలేషన్ అయినప్పుడు కంపల్సరీ దాని మీద ఉంటుంది. ఏది దానికి లయబుల్ ఫర్ పనిష్మెంట్, ప్రాసిక్యూషన్ ఉంటుంది, ప్రొసీజర్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఏసీబీ అన్న దాని మీద కాకుండా ఈ మన అఖండ భారతదేశంలో ఒక్కలే కాదు చాలామంది ఇలా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట లల్లు ప్రసాద్ యాదవ్ ఏంది ఫాడర్ స్కామ్ ఇరికిండు, జైలుకు పోయిండు, శిక్ష అనుభవించిండు. మధు కూడా పోయిండు, శిబు సోరెన్ పోయిండు, హేమంత్ సోరెన్ పోయిండు, భజన్ లాల్ పోయిండు, జయలలిత కూడా శిక్ష పడ్డది. పాపం సత్యపాయ్, వైఎస్ జగన్ కూడా పోయిరు, చంద్రబాబు నాయుడు కూడా పోయిరు, కేజ్రీవాల్ గారు కూడా పోయిరు, రేవంత్ రెడ్డి గారు కూడా పోయిరు, కవిత గారు కూడా పోయిరు. ఇలా కేటీఆర్ పోతే కూడా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏదైతే ఉందో ఇక్కడ కేటీఆర్కు అనుభవం లేదు. ఎప్పుడైతే అనుభవం లేనప్పుడు అధికారులదే తప్పిదేమో ఇక్కడ. ఎవరైతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, డ్రాయింగ్ ఆఫీసరు, పేమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం చాలా చట్ట విరుద్ధం. ఏదో అరవింద్ కుమార్ మినిస్టర్ గారు చెప్పారు చేసిన అని చెప్తే అది బుద్ధి తక్కువతనం. ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఉండి ఆయన చెప్తే నేను చేసిన లోబడి పని చేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయినా నీకు గదే జీతం ఉంటుంది. అదే వంగవాడి ఎందుకు చెప్పిందల్లా తప్పులు చేయడానికి? ఇప్పుడు ఫాడర్ స్కామ్ ఎంతమంది ఇరకలేదు. సో అయితే నిజంగా దీని వెనకాల ఈయన రాజకీయ లబ్ధి కోసం నేను ఏమంటున్నా రవి, ప్రభుత్వ అధికారులు ఈరోజు ప్రతి ఒక్కరు తొత్తుగా అయిపోయారు. ఎందుకు అయినరు? ఎవరికి ఇప్పుడు వాడు కుల పరంగా, మతపరంగా, జాతి పరంగా, పార్టీ పరంగా వానికి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు. ఇక్కడ అధికారులది ఏదైతే ఉందో ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెత్తనం చెలాయించడానికి వచ్చినప్పుడు ఏదైతే ఉందో తొత్తుగాళ్ళు ఏదైతే ఉన్నారో ఏ చేసినా నడుస్తుందిలే మనకు ఉన్నారు కదా సపోర్టు, 5 ఏళ్ల తర్వాత పోతే మళ్ళీ వచ్చాక చూసుకుందాం, కేసులు ఎత్తేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఒకప్పుడు 100ల రూపాయలు 1000ల రూపాయల జీతాలు చేసిన వాళ్ళు ఇలా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఇది తప్పులకు ఏదైతే ఉందో ఈ మార్గం సుగమం చేస్తున్నారు. ఇక్కడ గ్రీన్ కో 41 కోట్ల రూపాయలు పుణ్యానికి అయితే ఇయ్యారు కదా, ఇలా 600 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రైట్ రాయల్ వైటు ఇక్కడ బీజేపీకి అక్కడ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇదంతా రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళే అందులో దాంతోపాటు అఫీషియల్గా ఇస్తారు. మన అటు చూడు లాటరీ కింగ్ తమిళనాడులో ఎందరి నుంచి ఏం చేసి ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? మన ఇంట్లోకి వెళ్ళి తాత ముత్తాతలు ఆస్తి అమ్మ అయితే ఇయ్యాడు కదా. అది ఆ రకంగా ఇక్కడ కేటీఆర్ కూడా నేనేమంటున్నా ఇంకా ఆయనకు మ్యాచ్యూరిటీ రాలేదు. మనిషి ఏదైతే ఉందో రాజకీయం అంటే అదే హరీష్కు మ్యాచ్యూరిటీ ఉన్నది. హరీష్కు ఉన్న మ్యాచ్యూరిటీ కేటీఆర్కు లేదు. విన్నారా? ఇక్కడ ఎప్పుడే కానీ ఒక వ్యవహారం నడిపించినప్పుడు మనిషి ఈగోయిస్ట్లా పోతే దెబ్బతింటారు. చాలామంది మంచి వాళ్ళు ఫుల్ స్పీడు అది పోయి ఏమైతే బొక్కబొర్లు పడతాయి కదా. ఆ రకంగా ఇప్పటికి కూడా ఏదైతే ఉందో లొట్టపీసు కేసు. లొట్టపీస్ అంటే ఏందో తెలుసా మీకు? లొట్టపీస్ దేన్ని అంటారు మీకు తెలుసా? ఆయన నలుగురికి తెలుసా దేన్ని అంటారు?
మామిడికాయ తిన్నాక కాదు 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 లొట్టపీస్ చెట్లు అనేది ఇప్పుడు మన దగ్గర గుర్రపు డెక్క మన ఇది చెర్లల్లో వచ్చింది చూడు బేషరం చెట్లు అంటారు దానికి లొట్ట ఉంటుంది లొట్టపీస్ దాన్ని గుర్రపు డెక్క అంటారు కదా, గుర్రపు డెక్క వేరు, మళ్ళీ అది వేరా? అది వేరు. పువ్వు వస్తుంది, పాయిజన్ అది, ఆకు తిన్నా పువ్వు తిన్నా చచ్చిపోతాయి పశువులు. ఈ రకంగా ఏదైతే ఉందో లొట్ట పీసు ఇట పీసు అవసరం లేదు. ఇంకోటి కోర్టు పరంగా అంటే ప్రతి మనిషి ప్రయత్నం చేస్తారు, ఏ పరైనా కానీ అందులో పోయి ఇరకాలే పోయి పడాలి అన్నది చెప్పినంత ఆత్మ ఏదైతుందో నాలుక మీద మాట వేరు, నాభిలో ఉద్దేశం వేరు, మైండ్లో ఒకటి ఉంటుంది, మాట ఒకటి వస్తుంది. పోవాలన్నది ఎవరికి ఉండదు. ఆయన 5 నిమిషానికి 5 లక్షలు ఇచ్చారా ఏది ఇచ్చారా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గుంతలు పడ్డప్పుడు గడ్డ ఎక్కడానికి ఏ ప్రయత్నం అంటే ఆ ప్రయత్నం చేస్తారు పైసలు ఉన్నోళ్ళు, లేనోడు అంటే అది మామూలు మనిషి వేరు, డబ్బులు ఉన్నోళ్ళు వేరు. ఇక్కడ ఆయన ప్రయత్నం చేసేట్లా తప్పులేదు. ఈ పార్టీలు ఆ పార్టీలు అన్నా కాకుండా ఇప్పుడు సుజనా చౌదరిని, సీఎం రమేష్ను, టీజీ వెంకటేష్ను బీజేపీ వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? వాళ్ళు కడిగిన ముత్యాలు అయితే కాదు, బ్యాంకులకు 100 కోట్లు పంగనామాలు పెట్టి గోడకు జనాలకు సున్నం కొట్టిన వాళ్ళే వాళ్ళు. బీజేపీ కూడా ఇక్కడ పునీతం అన్నది కాదు. కాకపోతే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఏదన్నది ఇక్కడ ఏదైతుందో. ఇంకొకటి లోకల్ బాడీలో మేము ఏదో క్రెడిట్ కొడతాము అన్నది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే జనం అక్కడ, పచ్చగా ఉన్న కాడ పందిరేస్తున్నారు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వస్తాయి. ఇప్పుడు లేదు ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని, అది ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా నేనేమంటున్నా రవి, వ్యతిరేకత 100% ఉండదు. ఇక్కడ వీళ్ళకు మనకు పోయిన ఎలక్షన్స్లోనే ఏది కాంగ్రెస్కు 39 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకు 37 ఓట్లు వచ్చినాయి, బీజేపీ 14 వచ్చినాయి అసెంబ్లీలో. వీళ్ళు ఏదైతే ఉందో తర్వాత వాళ్ళకు ఎంపీ ఎలక్షన్లో పెరిగినాయి. ఇక్కడ వీళ్ళు అనుకున్న వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్కటి ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన కాదు. అగో పేరు పోయినాక పెన వెతకపోయినట్టు ప్రతి ఒక్కరు అదే రకంగా ఉంటారు. వీళ్ళు బెనిఫిట్స్ వేసిన వాళ్ళే ఉంటారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు కదా, న్యూట్రల్స్ ఉంటారు. తర్వాత మిడిల్ క్లాస్ ఎప్పుడైతే కానీ మిడిల్ క్లాసే మొత్తం డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉంటుంది. వాళ్ళు మంచిగా చేస్తే మంచిగా చేస్తారు ఉన్నది. ఎందుకంటే కష్టపడే తత్వం 50% మిడిల్ క్లాస్ ఓటర్స్ ఉంటారు ఎక్కడ పోయినా కానీ, ముస్లిమ్సే కానీ, క్రిస్టియన్సే కానీ, హిందూసే కానీ. ఈ మిడిల్ క్లాస్ ఓటర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది రూలింగ్. వీళ్ళు మిడిల్ క్లాస్ కొరగబెట్టేది ఏం లేదు. ఇక డెవలప్మెంట్ అన్నది ఆ నిరంతర ప్రక్రియ, అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆగది. వీళ్ళు రాకముందు కాళేశ్వరం మొదలైంది, తర్వాత ఏదైతుంది రింగ్ రోడ్ వీళ్ళు రాకముందు కట్టింది, ఎయిర్పోర్ట్ వీళ్ళు రాకముందు కట్టింది, మళ్ళీ హైటెక్ సిటీ వీళ్ళు రాకముందు కట్టింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీళ్ళు రాకముందే ఉన్నది. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఒక డెవలప్మెంట్ అన్నది ఎవరు ఆపడానికి ఉండదు, వస్తుంటుంది పోతుంటుంది. అవి ఎవరు జేబులకి వెళ్ళి పెట్టేది చేసేది ఉండదు. కాకపోతే కొందరు ఎక్కువ చేయవచ్చు, కొందరు తక్కువ చేయవచ్చు. ఇప్పుడు ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగినా కొద్దిగా ఉంటుంది. ఒకప్పుడు ఏంది మీకు తెలియదు, మీరు పుట్టక ముందు సైకిల్ కొన్నోడు ఇలా బెంచ్ కార్ కంటే ఎక్కువ వినరా, సైకిల్ కొన్నాడు, చేతికి గడియారం ఉన్నోడు లగ్జరీ అప్పుడు, తర్వాత స్కూటర్లు మోపిడు లగ్జరీ, తర్వాత స్కూటర్ లగ్జరీ, తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు కార్ లగ్జరీ. కార్లలో ఏంది ఇప్పుడు హై-ఎండ్కి వచ్చింది రోల్స్ రాయించి. తర్వాత ఇప్పుడు బాగా పైసలు ఉన్న వాళ్ళు చాపర్స్ కొనుక్కుంటున్నారు, ప్రైవేట్ జెట్లు కొంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు అక్కడికి వస్తే ఇవన్నీ ఇప్పుడు లగ్జరీ కాదు, కామన్ మ్యాన్. సెల్ ఫోన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు పేజరు, తర్వాత మామూలు డిజిటల్ ఫోను, తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోను. స్మార్ట్ ఫోన్లో యాపిల్కి వచ్చింది, సామ్సంగ్ ఏదైతే ఫోల్డ్కి వచ్చింది, లగ్జరీ. ఇప్పుడు రియల్ లగ్జరీ ఏముందో తెలుసా, మంచిగా ఆరోగ్యంగా ఉండి పరిగెత్తగలిగినోడు, 10 అంతస్తులు మెట్లెక్కగలిగినోడు వాడు ఇప్పుడు లగ్జూరియస్. విన్నారా, ఇవన్నీ నడమంతరపు సిరి వస్తుంటుంది పోతుంటుంది. ఈ సిరితోనే ఎవరైతే ఉంటారో ఇది ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మీద కేటీఆర్ ఏదైతే కేటీఆర్ మీద అన్న దాని మీద కేటీఆర్ బంతి ఏటీశ్రీనో మళ్ళీ అది రివర్స్ కొడుతుంది. ఎవరు ఇప్పుడు ఆడ రేవంత్ రెడ్డి కూడా తక్కువేం కాదు కదా, ఆయన వెనకాల ఏంటంటే ఒక అంటే కక్షపూరితంగా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆయన కూడా ఎలిగేట్ చేస్తున్నారు సార్. అంటే దీంట్లో కక్షపూరితం అన్న దానికి నేను ఏమంటున్నా, ఈ ఫార్ములా కార్ రేస్లా ఏదైతుందో, ఈ ఫార్ములా రేస్ కోర్సులా రేస్ ప్రాజెక్టులా దానికి ఇవ్వడం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అన్న దాని మీద హెచ్ఎండిఏకి ఏం సంబంధము, ఎవరి డబ్బు, దానికి రిజల్యూషన్ ఏంది, క్యాబినెట్ రిజల్యూషన్ ఉందా, ఆమోదం ఉందా, గవర్నమెంట్ జీవో ఇచ్చిందా, ఏదో ఇయ్యో అనగానే తాత జాగిరా, అరవింద్ కుమార్ తాత జాగిరా, లేకపోతే కేటీఆర్ తాత జాగిరా, పబ్లిక్ సొమ్ము ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పద్ధతి ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఇటువంటి చిక్కులు వస్తాయి, ఇటువంటి కష్టాలు వస్తాయి. అంతేగాని ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదైనా ఉన్నది ఎట్లా అంటే చట్టాల్లో ఉన్నటువంటి లుసుగులు అడ్డం పెట్టుకుని తప్పించుకునే కార్యక్రమాలు అయితే జరుగుతాయి. కాకపోతే ఏంటంటే తదనంతరం ప్రూవ్ అవుతుందా పోతుందా అన్నది మన దేశంలో ఏదైతే ఉందో, మన ఎన్ని చూడలేదు ఏదైతే ఉందో ఇక్కడ ప్రూవ్ కావాలి.
కావడం అన్న దాని మీద ఇక్కడ మొట్టమొదట అధికారులు దోషులు అధికారుల యంత్రాంగం ఒకవేళ దోషి. కేటీఆర్ తన అధికారాలను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఒకవేళ జులుం చూపించినా వాళ్ళు ఆ తప్పు చేయకూడదు అనేది మీ వాదన. మొట్టమొదట అధికారులే శిక్షార్హులు అవుతారు ఇక్కడ. Yes, yes. టైం వచ్చినప్పుడు ఏముంటుంది, నాకేమైనా చెప్పంగానే ఆయన చేయాలని ఉండదు కదా. కుమ్మకైపోయి ఉండకూడదు He has to follow business rules, he has to follow rules and regulations కదా. Yes, yes. ఆయన చెప్పిండు అన్నది నేను చేసినంత మాత్రాన కేటీఆర్ మీద నిరూపణ కావడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే టైం బీయింగ్ మాత్రం ఈ ఉతికారేసుడు పక్క. రైట్ రవి గారు, నిజంగానే ఈరోజు కేటీఆర్ గారిని ఇరుకుని పెట్టడానికో లేకపోతే అంటే ఆయన మీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 3 నెలల్లో మీరు చేస్తున్నటువంటి ఏదైతే హామీల అమలు విషయంలో ప్రతి విషయంలోనూ ఆయన ఎలిగేషన్ చేస్తూ మిమ్మల్ని మీ పథకాలని ఎప్పుడు ప్రజలకు అందిస్తారని చెప్పేసి ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళ టీంతో కలిసి మీ మీద దండయాత్ర చేస్తున్న టైంని చూసుకుని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ప్రశ్నించినందుకే మమ్మల్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ప్రధానంగా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. ఇటు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కవిత గారు కూడా. ఏంటి నిజంగా అంటే అటువంటి కక్షపూరిత కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి